ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట మున్సిపాలిటీ పరిధిలో 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీటీసీ గాజుల కమలాకర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటస్వామి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పెండం రాజు వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎన్ఎస్టీవీ 2025 క్యాలెండర్ మా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనదని మాట్లాడారు. ఈరోజు ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ. ఇది ఎన్ఎస్టీవీ ప్రజా సమస్యలపై ఎంతగానో కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి అనుకోండి, ప్రజా సంక్షేమ పథకాలు అనుకోండి, మరి ఎన్ఎస్టీవీ ద్వారా ప్రజలకు వారధిగా ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్ఎస్టీవీ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు డొంకేశ్వర్ మండలంలోని గాదెపల్లి గ్రామంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎంఆర్ చెక్కు బాధిత కుటుంబానికి డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ముప్పాని సరిత 18,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. దత్తాపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి 60,000 రూపాయల చెక్కును బండి ప్రసాద్ ఇవ్వడం జరిగింది. వినరెడ్డి గారి నాయకత్వం, వినరెడ్డి గారి నాయకత్వం, వినరెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాసర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం మరియు శ్రీ నాగభూషణ విద్యాలయం, శారదా విద్యాలయం మరియు కిర్గుల్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మరియు కౌట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. నేటి తరం పిల్లలు సెల్ ఫోన్లు వాడటం, ఎక్కువగా టీవీ చూడటం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిబ్బందికి, గ్రామ పెద్దలకు, అందరికీ నా యొక్క ఫోన్లో నమస్కారం. 10వ తరగతి అనగానే మనకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మంచి, ఒక చెడు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ బాగా జరగాలని, అమ్మవారి దగ్గర పూజ చేయించిన తర్వాత మీకు ఫ్యాన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. మీరందరూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తెచ్చుకొని పై చదువులకు వెళ్ళాలని మా ట్రస్ట్ కోరుకుంటుంది. చదువులు ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా
మీ పెద్దల ద్వారా మా ట్రస్ట్కు సంప్రదించవచ్చు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమని? ఏమేం తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు, ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చెయ్యి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి. నువ్వు ఫస్ట్ ఇది శాత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా. నిన్న కేరళ పోయింది. ఇంకా ఆడవై కూడా నడుపుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు. తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళొద్దు. ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం 1/70 చట్టాన్ని సవరించడం గాని రద్దు చేసే ఆలోచన గాని కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేదని 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గిరిజనులకు ఏం చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్నదమ్ములలా కలిసి ఉంటున్న గిరిజన నేతలను మధ్య చిచ్చుపెట్టి ఆలోచన వైసీపీ చేయడానికి ప్రయత్నిస్తుందని, గిరిజన సోదరులను, ఆదివాసీ సంఘాలను రెచ్చగొట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చవలం బాపన్నదుర పాల్గొన్నారు. ఈ యొక్క 170 చట్టాన్ని రద్దు చేస్తున్నారు, సవరిస్తున్నారు అని ప్రజల్లో లేనిపోని అపోహల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 170 రద్దు చేయడం కానీ దాన్ని సవరించే ఆలోచన కానీ ఈ యొక్క ప్రభుత్వానికి లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గిరిజనుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేయడం జరుగుతుంది. 170 చట్టం లాంటి పటిష్టమైన గిరిజనుల రక్షణ కలిగినటువంటి చట్టాలని దేని మీద కూడా మరి ఇటువంటి మార్పు చేసి సవరించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎటువంటి అపోహ పొందనవసరం లేదు, అధైర్యపడవద్దు. 170 చట్టం మార్పు జరగదు, సవరించబడదు. గిరిజనుల చట్టాలు పక్కాగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అమలు జరుగుతాయి అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఆల్వాల్ రైతు బజార్ జేబీఎస్ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడోర్లో భాగంగా చేపట్టనున్న రోడ్డు విస్తరణ, భూసేకరణలో ఆల్వాల్ రైతు బజార్ భూములు కూడా ఉండడంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు వారు పడుతున్న ఇబ్బందులను ఎన్ఎస్టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ వారి బాధలను తెలిపారు. వద్ద నుంచి 30 ఏళ్ళ పోలే ఇక్కడ బస్సు ఆపిరు, మాలు వెళ్ళినా కానీ బస్సులు వేసుకొచ్చుకున్నాము. ఇక్కడ అల్వా రైతు బజార్లో దించుకున్నాము, లోపలికి వచ్చినాము. ఇప్పుడు ఏ మాలు వెళ్ళినా కానీ బస్సులలో వేసుకుంటలేరు, రైతు బజార్లో బస్సు ఆపుతలేరు. గిడ్ల బస్సు ఆపుతున్నాము, ఆడ దిగుతున్నాము. మళ్ళీ రోడ్డు దాటుకొని దిగి మళ్ళీ ఎట్లనో కాళ్ళు నడవరాక గదగ వణుకుంటా ఆటో ఎక్కుతున్నాము. ఆటో దొరకకపోతే నడుచుకొని నెత్తి మీద బిల్లు ఎత్తుకొని రైతు బజార్కి వస్తున్నాము. డ్రైవర్ ఏమంటారు ఆపమంటే? మేము ఆపము, మీరు ఎక్కకూరి. రైతు బజార్లో టాప్ లేదు. రైతు బజార్లో బస్ మీరు అనలేరా ఇన్ని పట్టుకొని ఎట్లా నడుస్తాం మేము? మీరు ఇష్టం రాకురి. బస్సులలో ఆటో పట్టుకొని వస్తారని లేకపోతే లేదు.
మేమైతే బస్సు ఆపమేడా అప్పుడు 30 ఏళ్ల కోళ్ళ మార్కెట్ పడ్డప్పటి నుంచి కూడా ఈడ బస్సులు ఎక్స్ప్రెస్లు కూడా ఆపిరు ఇప్పుడు తిరిగి అయిన నుంచి ఆపినారు బస్సులు ఆపలేదు ఏది లేదు వరదల బస్సు ఒకటి తప్ప ఏ బస్సు ఆపుతలేరు కష్టం అవుతుంది. ఇవి పల్లెలూరు గదివేలు ఇవన్నీ ఏ బస్సులు ఆపులు లేదు. కామారెడ్డి జిల్లా పిట్లంలో అజీముషాన్ జల్సా పోస్టర్ను జామా మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ యాదుల్లాహ్ ఆవిష్కరించారు. పిట్లం భారత్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం నాడు సాయంత్రం 7 గంటలకు జల్సా ప్రోగ్రాం ఉంటుందని, ముఖ్య అతిథిగా హజరత్ మౌలానా మొహమ్మద్ అమీరుల్లా ఖాన్ సహబ్ ప్రసంగం ఉంటుందని తెలిపారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम सब के लिए बहुत खुशी और मसरत की बात है कि हमारे शहर पिटलम में जलसे एक अज़ीमुश्शान जलसे इस्तक़बाल रमज़ान व इस्लाह मुआशरा बर्द ख़वातीन रखा गया है। बरोज़ मंगल बाद नमाज मगरिब बतारीख़ 26 शाबानुल मुअज़्ज़म 25 फरवरी बमुक़ाम भारत फंक्शन हाल ईदगाह रोड। అల్లూరి మన్యంలో కొనసాగుతున్న బంద్, అయ్యన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ 1/70 యాక్టుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు. మంగళవారం రంపచోడవరంలో మన్యం బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజనుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ మన్యం బంద్ ఏదైతే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏదైతే టూరిజం సంబంధించి ఈ ఏజెన్సీలో టూరిజం డెవలప్ కావాలంటే 178 అడ్డంగా ఉంది. అందుకు దాన్ని సవరణ చేయాలని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈరోజు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి 2 రోజుల పాటు మన్యం బంద్ చేస్తా ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లేదంటే అయ్యన్న పాత్రుడు వ్యక్తిగత వైఖరి ప్రకటించాలని చెబితే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది లేదు. రాత్రి ఎప్పుడో ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్పందించి ఉన్నారు. అంటే ఇన్ని రోజులు స్పందన నిరసన మీకు కనిపించలేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బంద్ ఏదైతే 178 ఉందో దాని రక్షణ కోసం ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ని చూపిస్తూ ఈ రోజు పోలీసులతో భయభ్రాంతులు చేసి ఈ రోజు బంద్ విచ్ఛిన్నం చేయడానికి చూస్తుంది. ఈ రోజు ఆదివాసీ చట్టాలు హక్కులు ప్రాణ త్యాగాలు తెచ్చినటువంటి చట్టాలు హక్కులు వాటిని హరింపజేస్తారంటే అదే ప్రాణ త్యాగం చేసి ఈ చట్టాలు రక్షించుకుంటాం తప్పితే బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసి 178 రక్షణకు మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పకపోతే బంద్ను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు లోతా రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని పెండ్పల్లి గ్రామంలో జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీ వరకు అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా పెండ్పల్లి గ్రామంలో పలు కాలనీలలో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు.
అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు నేర్పిస్తున్న పాటలను పిల్లలతో కూర్చొని పాటలు విన్నారు మరియు పిల్లలతో పలు వ్యాఖ్యలు చదివించారు. పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా చదువుతున్నారని అన్నారు. ఎంత లీకేజ్ చేస్తున్నా వేరే వేరే కూడా చూడండి వేస్ట్ అవుతుంది. మండల్లో ఎక్కడైనా ఇది పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయా, అక్కడ ఇది రిపేర్ చేయాలి లేకపోతే రిప్లేస్ చేయాలి. ఈరోజు ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 రిటర్నింగ్ అధికారులు మరియు సహాయ రిటర్నింగ్ అధికారులు శిక్షణా కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా అన్ని మండలాల అధికారులు శిక్షణలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ 3 టైప్స్ అప్రూవల్స్, దీంట్లో కొంతమంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పీఓస్ ఏపీఓస్ కూడా ఉండి ఉండవచ్చు. ఈ డిఫరెన్సెస్ కొద్దిగా నోట్ చేసి పెట్టుకోండి. ఏ ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా వెళ్తామో అనేటువంటిది పంచాయతీ లెవెల్లో స్టేజ్ 1, స్టేజ్ 2 గతంలో చేసిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇక్కడ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ నాట్ అవర్ రెగ్యులర్ జాబ్ చాట్. 5 years గ్యాప్ వచ్చింది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో దీస్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ది ఫీల్డ్. ఎక్కడ డ్యూటీ ఎక్కడ వేస్తారో ఏమిటది తర్వాత ఎక్కడ వేసినా కూడా అదే డ్యూటీ చేస్తాము. నౌ హియర్ ఆర్ఓ ఏఆర్ఓ అనే దాని బదులు స్టేజ్ 1 ఆఫీసర్స్ అండ్ స్టేజ్ 2 ఆఫీసర్స్ వీ యూస్ టు స్పీక్ అవుట్. స్టేజ్ 1 ఆఫీసర్స్ యొక్క రోలు డే 1 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 7th డే వరకు మన ప్రోగ్రామ్ నడుస్తుందండి. స్టేజ్ 1 ఆఫీసర్స్ని 8th డే టు 14th డే or 15th day. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైనా కూడా 15 days షెడ్యూల్. 15th day పోలింగ్ అవ్వాలి. సో ఫస్ట్ డే ద డే ఆఫ్ నోటిఫికేషన్, అవార్డు నుంచే నామినేషన్స్ స్వీకరణ అనేది స్టార్ట్ చేస్తాము. ఇట్ గోస్ ఫర్ 3 days. వాటెవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఇస్ ఎ పబ్లిక్ హాలిడే ఆర్ ఎ వర్కింగ్ డే. 3 continuous days it will be in between 10:30 and 5, 10:30 AM to 5 PM. నామినేషన్ పేపర్స్ కూడాను ఎస్ఈసి వస్తుంటే కోసికి దాకా వచ్చేటప్పుడు మధ్యలో మధ్యంలో ఒక ఊరు ఎదురొచ్చింది. పెద్ద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా
మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. కరీంనగర్ 286వ శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక ప్రతి జిల్లా కేంద్రంలో సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా మన బంజారుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క డిమాండ్ ఫిబ్ ఏక్ జాత్ ఏక్ పాత్ ఏక్ సాద్ అందరూ ఏకతాటిపైకి వచ్చి బంజారా ఐక్యతను చాటి చెప్పుకునే విధంగా ముందడుగు వేయాలని లైవ్ ఐక్యవేదిక జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ గూగులో లక్పతి నాయక్ అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వము బంజారులకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గిరిజనుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వానికి మేము గిరిజనుల తరఫున రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు. జయంతి సందర్భంగా గిరిజన ఐక్యవేదిక లైవ్ ఆధ్వర్యంలో దాని జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి లక్పతి నాయక్ గారు మరియు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి వాల్పోస్ట్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ లంబాడీ ప్రజలకు ఆదర్శ పురుషుడు. మా జాతి మార్పు కోసం, మా జాతి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి. మా జాతి ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్. మరి వారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా వివిధ తండాల్లో, గ్రామాల్లో, గూడాల్లో, జిల్లా, మండల, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా జాతి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ కడప సర్కిల్ ఇన్స్పెక్టర్ డికే జావేద్ మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో రోడ్ల మీదికి షాపులు నిర్మించడం ద్వారా డ్రైనేజీ కాలువ దాటి వస్తున్నారని పలుమార్లు యజమానులకు తెలియజేశామని, దుకాణ యజమానులు, మెకానిక్ యజమానులు కట్టడాలు రోడ్ల మీదకి నిర్మిస్తున్నారని, దీని ద్వారా రోడ్ల మీద ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు మరియు పాదచారకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారని, ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు కార్పొరేషన్ సిబ్బంది ద్వారా రోడ్ల మీదకు వచ్చిన దుకాణ షాపులు, కట్టడాలను తొలగిస్తున్నామన్నారు.
కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామంలో 6 గ్యారంటీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయాలని చర్ల బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ, ఏమాయే రేవంత్ రెడ్డి, ఎటుపోయని 6 గ్యారంటీలు, ప్రజలను మోసపుచ్చడంలో కేసీఆర్ను తలదన్నావు. సిపిఎంఎల్ డెమోక్రసీ పేదలందరికీ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్లను, పేదలందరికీ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్లను, పేదలందరికీ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్లను, ఓడు భూములకే, ఓడు భూములకే, ఓడు భూములకి, ఓడు భూములకే, ఓడు భూములకే, సిపిఎంఎల్ డెమోక్రసీ 6 గ్యారంటీలను అమలు చేయాలి, 6 గ్యారంటీలను అమలు చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి, సిపిఎంఎల్ డెమోక్రసీ వందనాలి, సిపిఎంఎల్ డెమోక్రసీ వందనాలి. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసిన వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు? మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీరు కేసీలు వేసి ఎక్కడెక్కడికో మొత్తం పలారిలో ఉన్న వాళ్ళందరూ అడుక్కు తిన్నారు. ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు సార్ నువ్వు. మాకు ఓట్లు వేసింది మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడానికి కాదు, ఊళ్ళో ఉండి పంట పొలాలు పండించండి, నేను మీకు తోడుగా ఉంటామని చెప్తామని ఓట్లేసాం. మా బాధలు అర్థం కావట్లేదు. కర్నూలు జిల్లా పెద్దగడబూరు మండలం నెమలికల్లు గ్రామంలో వెలిసిన శ్రీ 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 జగద్గురు మౌనేశ్వర స్వామి వారి 7వ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి అభిషేకం, అర్చన జరిపారు. తదుపరి స్వామివారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు టీడీపీ యువ నాయకుడు భూపాల్ చౌదరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గ్రీష్మ యుధ్మ శరద్దవే తయ్యజ్ఞాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరే నైవేద్యం నివేదయామి. శ్రీ శివయోగి మౌనేశ్వరని ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. సింగల్ పెట్టు.
सिद्ध्यर्थम श्री सप्तसिद्धि विनायक मौनेश्वर स्वामी देवता उद्देश्य मौनेश्वर स्वामी देवता प्रीत्यर्थम्यः इति सर्वसिद्धि विनायक मौनेश्वर स्वामी देवता अष्टोत्तर क्षेत्र आज्ञं समर्पयामि मुखे शुद्धाचमन समर्पयामि ओम सविता पश्चाता सविता परस्ता सवितोत्तराता सविधराता आदम सवितानो सर्वदा आदिम सवितानो रासदाम दीर्घायुः నా సహాయ సహకారాన్ని ప్రభుత్వ పరంగా కూడా ఏమి చేస్తే ఈ దేవాలయానికి భక్తాదులు ఎక్కువగా రావడానికి రోడ్డు సౌకర్యాలు ఇవన్నీ కూడా చేయాలని నాకు ఉన్నది. ఆ రకంగా రాబోయే రోజుల్లో అంటే 1 సంవత్సరం 5 సంవత్సరాలు రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఒక రకంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజానీకులు అందరూ కూడా చుట్టుముట్టు గ్రామ ప్రజలందరూ కూడా ఈ దేవాలయం యొక్క పవిత్రతను తెలుసుకొని అందరూ కూడా ఈ దేవాలయానికి రావడానికి మేమందరూ కూడా ఈ గ్రామ ప్రజలు మేము ఇక్కడ పూజారులు మరి అందరూ కూడా సోదరులు అందరూ సహకారంతో ఈ దేవాలయాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి మన శాసకులు చేస్తాము. ఆ రకంగా ఈ దేవాలయ అభివృద్ధికి మా కుటుంబ సభ్యులు మా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకోవడానికి నేను కృతనిశ్చయిస్తున్నా. ఆ రకంగా రాబోయే రోజులు చేస్తాను. మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న కిషన్ రావు దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఆయన జన్మదినం సందర్భంగా మీడియా ముందు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారంగా పనిచేస్తున్నాం. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశాలను తప్పకుండా అనుసరించి ముందుకు వెళ్తామని మీడియా ముందు తెలిపారు. మా పెద్దల నుంచి కాంగ్రెస్ కొరకే అహర్నిశలు పనిచేస్తున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు మా కుటుంబం గురించి బాగా తెలుసునని మీడియా ముందు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఎంత అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆదేశాలు ఏవైనా కూడా మేము సాధించాల్సిందే. పార్టీ ఏ సజెషన్ ఏ విధంగా చేయమన్నా మేమైతే దాన్ని కంటెస్ట్ చేయాల్సిందే. పార్టీ కోసం కష్టపడాల్సిందే. యాజాన్ కూడా చేస్తున్నది కూడా అదే కదా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫస్ట్ నేను యాక్టివ్ అయింది ఫస్ట్ స్వర్ణమ్మ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు. సెకండ్ టైం మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ఇండిపెండెంట్ ఒకరు నిలబడడం మాట్లాడడంతో అప్పుడు స్వర్ణమ్మ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2 టర్ములు పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఓడిపోయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆ 10 సంవత్సరాల లోపల 5 సంవత్సరాలు సర్పంచ్గా కూడా ఉన్నాం. ఆ రోజు మాకున్న ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీని వదిలిపెట్టుకోలేదు. సో పార్టీ ఆదేశిస్తే ఈరోజు డైనమిక్ లీడర్ యాజ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి డైనమిక్ లీడర్ ఆయనను మా వదులుకొని ఆయన చెప్పింది కాదని పోయేటంత ఇదైతే ఉండదు. ఆయన ఏం ఆదేశిస్తే ఏ పదవికైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. అపోజిషన్లో ఉన్నప్పుడే పార్టీ కోసం 5 years సర్పంచ్గా అవకాశం వచ్చింది. జనరల్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మార్చి లేడీ చేయడము అట్లా ఏమో జరిగినా కూడా అయినా సరే అన్నట్టే పోటీకి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏందో నిరూపించుకున్నాం. ఆ రోజు గతంలో జరిగిన మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా నిరూపించుకున్నాం. గత 3 టర్మ్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీకి కౌకుంట్ల గ్రామం ఎన్నడూ కూడా మైనస్ రాలేదు. ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఇప్పుడు కూడా మైనస్ రాలేదు. సో మేము ఆ పబ్లిక్లో ఉన్నాం కాబట్టి కదా స్టిల్ ఇప్పుడు కూడా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం, జరుగుతున్నాం, చూస్తున్నాం. మీరు కూడా సభలో కానీ జరుగుతున్న యాక్టివిటీస్ కానీ ఇంకా ఊళ్ళో కూడా తెలుసుకోవచ్చు. గతంలో 5 ఏళ్ల క్రితం కౌకుంట్ల ఎలా ఉండే ఈరోజు ఎలా ఉంది తెలుస్తుంది కదా. నేనేదో గొప్పలు చెప్పుకోవడం సార్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వాలంటారు? రేషన్ కార్డ్స్ ఆల్రెడీ రెడీ చేస్తున్నారు కదా. చిప్పుడు కాడికి ఉన్న ప్రభుత్వం లేదు. మొన్న రీసెంట్గా ఏదైతే కొన్ని విలేజెస్ మండల్లో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ విలేజ్లలో ఇప్పుడు మొన్న రైతు బంధు అయితే ఆ విలేజ్లో ప్రతి ఒక్కరికి వేసినాం. నిర్మల్ జిల్లా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. భారీ మెజారిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అన్నారు. ఈ సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ చిన్నమాయల్ అంజీరెడ్డి,
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. మన కృషి చేయాలని మరొక్కసారి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా మన నిర్మల్ గౌరవనీయులు రామారావు పటేల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి మరి అందరూ కూడా కష్టపడి మనము గెలిపించి మన శాసనమైన మరి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి భుజస్కంధాల మీద మన ఎమ్మెల్యే గారు తీసుకున్నారు కాబట్టి మనం అందరం కూడా మరి కౌన్సిలర్ కూడా వేదికపై రావాల్సింది. ఎవరికైతే ఓటు హక్కు ఉందో గ్రాడ్యుయేట్స్ అవన్నీ కూడా తీసుకుని దాదాపు అందరి దగ్గర ఉంది. వాటిని కూడా పంపించడం జరిగింది కాబట్టి అన్ని గ్రామాల్లో ఉంది కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో మన దేశాన్ని అభివృద్ధి చేసిన విధానము మరి అన్నిటికన్నా ముఖ్యంగా అవినీతి లేనటువంటి ఎన్నికల్లో నాకు ఏ విధంగా మీరు పనిచేశారో, గత ఎన్నికల్లో నన్ను ఏ విధంగా నన్ను ఆశీర్వదించారో అదే మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా ఇద్దరు అభ్యర్థుల్ని, ఎందుకంటే మిత్రులారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, నా మీద బాధ్యత ఉన్నది. ఉత్తర తెలంగాణ జరిగేటువంటి ఎన్నిక, నా నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నిక. ఈరోజు నేను ఒక ఫ్లోర్ లీడర్గా, ఈరోజు నేను శాసనసభ పక్ష నేతగా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం గెలిపించుకున్నప్పుడే నాకు మొగం ఉంటుంది, నేను డిమాండ్ చేసి ఏ పని నాకు చేయించి నాకు ఉంటుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా, ఏ రకంగానైతే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దాదాపు 10,000 మంది కార్యకర్తలు నా నియోజకవర్గంలో, 10,000 మంది కార్యకర్తలు ప్రతి టెలిఫోన్ నంబర్స్ తోటి ఆ రోజు మీరే కోఆర్డినేట్ చేసుకున్నారు. నాకు శ్రమ పెట్టలే, మీరే బాధ్యత మీరు చేసుకున్నారు. ప్రతి 5 కుటుంబాలకు, ప్రతి 10 కుటుంబాలకు ఒక వ్యక్తిగా మీరే సైనికుల్లాగా పనిచేసిండ్రు. ఏ రకంగా నా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రో అదే మాదిరిగా మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో మీరు టీచర్స్ ఎవరున్నారో, గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నాకు 2 రోజుల లోపల మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి టీచర్, గ్రాడ్యుయేట్స్ ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. వారి టెలిఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వాల్సిన బాధ్యత మీదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్లోని స్థానిక పద్మానగర్ పారమిత హెరిటేజ్ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల వీడుకోలు కార్యక్రమము నాస్టాల్జియా అనే పేరుతో నిర్వహించారు. పారమిత విద్యా సంస్థల డైరెక్టర్ రష్మిత జ్యోతి ప్రజ్వలన చేసి వీడుకోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక స్థానం ఎలా ఏర్పరచుకోవాలో తెలిపారు. సుమారు 11 సంవత్సరాలుగా పారమిత విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు నైతిక విలువలను, స్వీయ క్రమశిక్షణ, నియంత్రణ ఏర్పరచుకున్నారు అని అన్నారు. విద్యార్థులు వారి పాఠశాల విద్యను పారమిత విద్యా సంస్థల్లో అభ్యసించి ఉన్నత విద్యాభ్యాస నిమిత్తం పాఠశాలను వదిలి వెళ్తున్నందుకు వారి జ్ఞాపకాల మధురానుభవాలను నెమరు వేసుకున్నారు. Good evening. I am T.S.V. Ramana. I am the Executive Director at Paramita's Group of Schools. Today we had a function called Nostalgia. This is farewell for a class 10 students, the class of 2025. Those students will pass out in 2025. So this is a very emotional day for the students as well as the teachers as well as the management, because a school without children is like earth without oxygen. You know, when children are not there in the school, school seems lifeless. So today we are going to bidding farewell to our class 10 students of the Pinnacle program here. I think for the last 1 year, for the last 2 years, they have worked very, very hard. The students have worked hard, the teachers have worked hard, and all of us have tried to support them to our best. So this program was to bid farewell to them, and we all are wishing them the best of luck, and we hope that they will do extremely well in these board exams and do very well in their life. Jai Hind. రాజవొమ్మంగి 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు దారుణం. వంతు బాలకృష్ణ అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల కేంద్రంలోని మాన్యంలో 48 గంటల బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా
వంతు బాలకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు సంజీవని లాంటి 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనడం దారుణమని అన్నారు. శాసన సభాపతిగా ఉండి గిరిజనుల మనుగడకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అయ్యన్న పాత్రి గారు కనీసం ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంటే అది నా పేరు వంతు బాలకృష్ణ. ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఇవాళ రేపు ఏజెన్సీ బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్కి కారణం గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలే కారణమని తెలియజేస్తున్నాం. కరీంనగర్ కలెక్టరేట్లో స్క్రూట్నీ నిర్వహించడం జరిగిందని, నామినేషన్ సక్సెస్ అవ్వడం వల్ల గెలుపు దిశగా ముందుకు పోవాలని ఆశిస్తున్నానని, అలాగే ప్రజా సంఘాలు, టీచర్లు, లాయర్లు నాకు సపోర్టుగా ఉంటారని ఆశిస్తున్నానని, దేవుని రవీందర్ స్క్రూట్నీలో నిలపడం ఆనందంగా ఉన్నదని, టీఆర్ఎస్ మిత్రులు నాకు సపోర్టుగా నిలవాలని కోరిన రవీందర్, టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉన్న జగ్గు మల్లారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మనవి చేశారు. నమస్కారం. ఈరోజు నామినేషన్స్ స్క్రూటినీ ప్రక్రియ ముగిసిపోయింది. ఈరోజు సుమారు 180 అప్లికేషన్ రాగా దాంట్లో 40 వరకు నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఆర్ఓ గారు వివిధ కారణాల వల్ల, అంటే టీచర్ ఎమ్మెల్సీ కూడా 17 మంది నామినేషన్స్ వేయగా దాంట్లో 4 నామినేషన్స్ వరకు ఇప్పటివరకు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట నుండి నామినేషన్స్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు శ్రీశైలం గారు మరియు పోచపైన శ్రీహర్ గారిని రిజెక్ట్ చేయడం చాలా బాధాకరం. వాళ్ళు రివైజ్డ్ అఫిడవిట్ సబ్మిట్ చేయలేదు. అందువల్ల వాళ్ళ రిజెక్ట్ చేయడం అనేది వారి మద్దతు కూడా నాకే ఉంటుందని నేను భావిస్తున్నాను. వారు ఎక్కడైతే ఇంతకుముందు ప్రచారంలో వారు వాళ్ళ శ్రేణులకు వాళ్ళ మద్దతు, నేను కూడా వారిని అందరి వారిని, వారు నా మిత్రులే అయినను కూడా వారి మద్దతు నాకు ఉంటుందని భావిస్తున్నాను. మా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీచర్ ఎమ్మెల్సీగా 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాంట్లో ముగ్గురు యాక్సెప్ట్ అయినాయి. ఆ అభ్యర్థులందరి మద్దతు కూడా నాకే ఉంటుందని ఆశిస్తున్నాను. నేను ఎవరికేమో పరోక్షంగా ఏం నష్టపరిచేవాని అని అందరి మిత్రులే, ఒక అతను మా విలేజ్ అతనే, పక్క విలేజ్ అందరూ కూడా నాకు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ వాళ్ళే 3 ఉన్నందున వారి మద్దతు కూడా పూర్తిగా నాకే ఉంటుందని, వారి సపోర్ట్ కూడా నాకే చెప్తారని, వారు ఎక్కడ ప్రచారం పోయినా నా గురించి చెప్తారని ఆశిస్తూ మీ మీడియా ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి టీచర్లు కూడా నాకు సహకరించగలని ఆశిస్తున్నాను. ఎందుకంటే సిద్దిపేట నుంచి ప్రజా సంఘాలు పిఆర్టీయు పంచాయతీరాజ్ అని 2గా విడిపోయింది. ఆ 2 వర్గాలు కూడా సిద్దిపేటలో చేస్తున్నారు. వారి పూర్తి మద్దతు, వారికి నేను ఏదో రకంగా నేను సహాయపడినోనే. మా ఫాదర్ కూడా ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా చేసిండు. నేను గత 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న మా నాన్నగారు నేను, వారి పూర్తి మద్దతు కూడా నాకే ఉంటుందని భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేబీఎస్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడోర్లో భాగంగా చేపట్టనున్న రోడ్డు విస్తరణ, భూసేకరణలో అల్వాల్ రైతు బజార్ భూములు కూడా ఉండడంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడంతో వెంటనే ఎమ్మెల్యే, మార్కెట్ అధికారులు, రైతులు, వ్యాపారులు స్థానిక నాయకులతో కలిసి రైతు బజార్ పరిశీలించడం జరిగింది. మాట్లాడితే మీకు సరిపోయిన జాగా వస్తుంది. ఈ జాగా చూద్దాం. ఈ జాగా కాకుంటే ఎంఆర్ఓ గారిని అడిగి అక్కడైతే దూరం అవుతుంది. సర్వే చేసి తెలుసు. ఫోన్ చేయ బాబు. సార్ వచ్చారా?
ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఒకసారి ఇస్తున్నది ఏం పేరు అతను మీరందరూ వచ్చి చెప్పినాక నేను ఇక్కడికి రావడం, డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, విషయాలని చెప్పారు. ఈ ల్యాండ్ పక్కకుంది, ఏ ల్యాండ్ అనేసి అది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. అయితే ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి గారితో మాట్లాడేసి ఈ యొక్క ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్చేంజ్ చేయించి మన మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్ ఉందో అదే మాదిరిగా మీకు కూడా ఈ రైతు బజార్కి ఏముందో అన్ని వసతులు, మార్కెట్ బోయినపల్లి మార్కెట్ ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని వసతులతో మీ త్రాగునీరు సమస్య ఉంది ఇక్కడ, ఆ త్రాగునీరు సమస్య లేకుండా, బోరు నీరు సమస్య లేకుండా మీకు టాయిలెట్లు కూడా కట్టించి మంచి షెడ్లు పెట్టించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. ముందుగా ఇప్పుడు ఇక్కడ సమాచారం అవసరం ఉంటే నాకు అన్ని విషయాల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి అది ఎక్స్చేంజ్ చేస్తేనే మనం అఫీషియల్ గా కట్టొచ్చు. మనం ఎక్స్చేంజ్ చేయకుంటే ఇప్పుడు ఇష్టానుసారంగా పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తే ఓకే, తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు, తీసేసి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం కూడా అఫీషియల్ గానే వాళ్ళకు ఒక లెటర్ పెట్టి లీజ్ కు తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయిన ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టి మీకు అన్ని ఈ రోజు లేటెస్ట్ గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతో పాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టిస్తానని మాట ఇస్తాను.